రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్షుని వేదగణిత శాస్త్రంలో ఎన్నో జాతీయ అంతర్జాతీయ ఉలగ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. రుద్రాక్ష జగద్రక్ష అని ప్రతిరోజు మాట్లాడుకుంటుంటాం. రుద్రాక్ష ధారణ చేయకుంటే ఎలా ఉంటాం, చేస్తే ఎలా ఉంటుంది, మనలో ఎలాంటి మార్పులు వస్తాయి ఇత్యాది అంశాలు మనకు రోజు కూడా గురువుగారు మన లైవ్లో సిద్ధంగా ఉంటారు. మనకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు ఎన్నో ఎగ్జాంపుల్స్తో. సో కొత్తగా రుద్రాక్ష ధారణ చేసే వాళ్ళు ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇవాళ ఏం స్టోరీ చెప్పు. చిన్న కథ ఎప్పటిలాగా చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక జాలరి ఉన్నాడు, పాపం అమాయకుడు, మంచివాడు కూడా. చేపలు పడ్డానికి యథాతథంగా చెరువుకు వెళ్ళాడు. వల విసిరాడు. వల చాలా గట్టిగా వస్తుంది, అసలు రావట్లేదు. ప్రయత్నం బలవంతం చేస్తాడు. మొత్తానికి ఒక చేప వస్తుంది, మెరిసిపోతూ దగదగలాడుతూ ఉంటుంది, బంగారు రంగులో. ఆ చేపను తీసుకొని గట్టికి దగ్గరగా లాగుతుంటే, ఆయన తొందరపడకు, నేను చెరువులో రాణి చేపని, నాకు మహిమలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే మా ఉనికి లేకుండా చేస్తున్నావు. ఇట్లా రోజు చేపలు పట్టుకుపోయి నీలాంటి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఎవరికి తెలిసినా తెలియకపోయినా ముందు అలవాటు పడిపోయింది, నువ్వు రోజు పట్టుకుపోతున్నావు. సో నీ పట్టగొట్టడం నా ఉద్దేశం కాదు, కానీ ఇక్కడ చేపలు పట్టడం మానే, మేము ఇప్పటికే మా సంఖ్య తరిగిపోతుంది. అలా అని చెప్పేసి నిన్ను మానేయమని ఇంట్లో పడుకొని ఆకలితో ఉండమని చెప్పను. నీకేం కావాలో కోరుకో, నేను చేయగలను అని అంటే, నాకేం కావాలి, సరే నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, నాకేం కావాలో నాకంటే నా భార్యకి బాగా తెలుసు. మళ్ళీ నేనేదైనా తప్పడిగితే తను నన్ను తిడుతుంది, అందుకని తన సలహా తీసుకోకుండా నేనైతే చేయను. ఇంటికి వెళ్ళి సలహా అడిగి వస్తాను. సరే మంచిది, అలాగే రా. ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యని ఎడతారు, ఓ తెంగరోడా, అది వదిలేసావు చేపని, అవకాశం ఉన్నప్పుడు వదిలేసి ఇప్పుడు మళ్ళీ అది దొరకకపోయినా రాకపోయినా ఇవన్నీ ఏంటి, వచ్చినప్పుడు నీకు ఈ సంపద ఏమేమి కావాలి, దరిద్రంలో ఉన్నాం, దరిద్రులకు ఏం కావాలి, సంపద కావాలి, ఆస్తి కావాలి, ఇలాంటి నోటుకు వచ్చింది అడిగేయాలి. కానీ మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ అవకాశం రాకపోతే ఏం చేస్తావు, సరే వెళ్ళు, చక్కగా మంచి భవనాలు, డబ్బు, కావలసినంత ఇవి, బంగారం, ఇవన్నీ మొత్తం కోరేమని లిస్ట్ ఇస్తుంది. సరే బాగానే ఉంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళి పిలుస్తాడు. రాణి చేప అనగానే వస్తుంది. మీ ఆవిడని అడిగావా అంటే, అడిగాను, ఈ లిస్ట్ అంతా చెప్పింది అంటే, సరే అలాగే తదాస్తు, వెళ్ళు, నీకు అన్నీ ఉంటాయి. ఇంటి దగ్గరికి వస్తే అన్నీ ఉంటాయి, చూస్తాడు అన్నీ. ఓ డబ్బు, ఇంటి నిండా డబ్బు, అది ఇది కావాల్సినన్ని, మంచి మంచి పట్టు చీరల్లో మెరిసిపోతుంది, నగలు వేసుకొని భార్య, అంతా బాగానే ఉంది, చాలా బాగుంది. మళ్ళీ కొన్ని రోజులకి భార్యకి, ఇలా కాదు, నాకు రాణివాసం కావాలి, జీవితం చూసేసాం, రాచరిక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది, ఒక రాణిని కావాలని కోరుకో అని చెప్పేసి అంటే, సరే ఇష్టం లేకపోయినా అక్కడికి వెళతాడు. ఏమిటి మళ్ళీ వచ్చావని అడుగుతుంది. ఏమీ లేదు, నా భార్య ఇలా కోరింది, రాణి కావాలంట. సరే రాణివాసం అంత బాగోదు, మరి చూసుకో, నేను చెప్తున్నాను అదంతా మంచిది కాదు రాణివాసం అంటే. నాకు తెలియదు అవన్నీ, రాణివాసం కావాలని కోరుకుంటుంది అంటే, సరే నీ ఇష్టం, ఇస్తున్నాను చూసుకోమని తదాస్తు అంటుంది, వెళ్ళు, ఇంకెప్పుడు రావద్దని చెప్పు. సరే మాటికి ఇలా రావడం కరెక్ట్ కాదు, ఏదో ఒకసారి అంటే చేస్తాను. సరే అక్కడికి ఇంటికి వెళతాడు. ఇంటికి వెళుతుంటే పెద్ద మహల్, పెద్ద రాజభవనం ఉంటుంది అక్కడ. రాణివాసం, రాణిగారు అయిపోయింది కదా, పెద్ద రాజభవనం ఉంటుంది. ఒక్కసారి తన ఇల్లు మారిపోయింది. అక్కడికి వెళ్ళి చూస్తాడు, అందరూ భటులు, వాళ్ళు వీళ్ళు, సైనికులు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. కింద నుంచి చెప్తుంటాడు, బాబు నేను ఆ ఇంటి యజమాని, లోపల ఉన్నది అదిగో పైనుంచి కనిపిస్తోంది నా భార్య అంటే, కొడతారా బాబు, మహారాణి ఆమె, నువ్వు అలా తింగర మాటలు మాట్లాడకు, చూస్తే తింగరోడ్లాగా ఉన్నావు, అవి ఎవరికన్నా తెలిస్తే మంచిది కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, తెలిసే ముందే వాళ్ళు భటులు వాళ్ళు చెప్తారు, కాదు నేనే భర్తని, ఆమె నా భార్య, మీ రాణిగారే నా భార్య అంటే అసలు ఎవరు వినరు. వినకపోతే అప్పుడు కబురు చేయమని చెప్తాడు. ఒక్కసారి మీ రాణిగారిని అడగండి, నేను మగుడినో కాదో ఆవిడే చెప్పుద్ది అంటే, ఎంత చెప్పినా వినట్లేదని చెప్పి ఆఖరిలో వెళ్ళి, మహారాణి ఆయన ఎవడో భిక్షగాడిలాగా ఉన్నాడు, ఏదో జాలరు అనుకుంటా, వచ్చి నేను మీ భర్తనని అంటున్నాడు, ఏం చేయాలంటే, ఎవడాడని చెప్పి చూస్తుంది. చిచ్చి వీడెవడు దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాడు, వీడెవడో నాకు తెలియదు, ఇలాంటి వాళ్ళని అసలు లోపలికి రానివ్వకండి. అయ్యో, అసలు నా స్థాయి ఏమిటి, వాడేమిటి అలా ఉన్నాడు, లోపలికి రానివ్వకండి, పొమ్మనండి, గంటేయండి మెడపెట్టుకొని అంటే, వాళ్ళ పాపం అలా వచ్చిన తర్వాత మెడపెట్టి గంటేస్తారు. మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్తాడు. చెరువు దగ్గరికి వెళ్ళి, ఎందుకు రావద్దన్నాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావంటే, అలా కాదు, జరిగింది ఇది, మాకు ఈ డబ్బు వద్దు, ఏమీ వద్దు, పూర్వంలాగా ఆ ప్రేమ ఆప్యాయతలే ఉండాలి, ఈ ధనం ఈ ఐశ్వర్యం ఏమొద్దు, ఇవి వచ్చి మొత్తం పాడు చేసింది,
నువ్వు చెప్పినట్టుగా రాణివాసం అంత బాగలేదు. మహారాణి అయిన తర్వాత మొత్తం మర్చిపోయింది, కళ్ళు ఎక్కడో ఉన్నాయి. కాబట్టి మామూలుగా చేసి పెట్టి చాలు అంటే తదాస్తు వెళ్ళి ఇంటికి వెళ్ళంటే మళ్ళీ ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తే ఈ కట్టెల పొయ్యి మీద కళ్ళు తురుము ఇదిగో పొగ కష్టపడి వండుతూ నానా బాధలు పడి ఆ పొగగొట్టంతో బాధలు పడి వండుతూ భార్య నలిగిపోయిన చీరతో మాసిపోయిన బట్టలతో అక్కడ ఉంటుంది. తను రాగానే భర్తను చూసి గబగబా వచ్చావా రా, వంట అయిపోతుంది, కాసేపట్లో భోజనం చేసేద్దాం, కూర్చో, కాళ్ళకి నీళ్లు తీసుకొని నీళ్ళు ఇచ్చి సో కట్ చేస్తే ఐశ్వర్యం కంటే ప్రేమ చాలా గొప్పది, ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండడమే వీటన్నిటికంటే గొప్పది. అది గ్రహించాడు కాబట్టి ఇవి లేకపోయినా పర్వాలేదు, అది ఉంటే బతికేస్తాం. అది ఉంటే బతికేస్తాం, ప్రేమ ఉంటే బతికేస్తాం. ప్రేమ లేని చోట ఎన్ని ఉన్నా ఉపయోగం లేదు. ప్రేమ లేని చోట ఇవన్నీ ఐశ్వర్య రాణివాసం కూడా బలాదూరే. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే ప్రేమ లేని చోట రాణివాసం కూడా, మహారాజ భోగం కూడా బలాదూరే. కాబట్టి ఇది మెయింటైన్ చేయండి. రైట్. ఓకే గురుగారు, బాగుంది స్టోరీ. కాల్స్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు? ఝాన్సీ అండి. మాట్లాడండి గురుగారు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? అదే మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా? చెప్తానండి. 21 డిసెంబర్ 1990. అమ్మా మీకు ఎంతమంది పిల్లలు? ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 ఆడపిల్లలండి. అమ్మా శుక్రవారం పుట్టినట్టు తెలుసా ఈయన? తెలుసండి. పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? పిల్లలు పెద్ద పాప ఎల్కేజీ చదువుతుందండి. సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. పెద్ద పాప ఎల్కేజీ అంటే చిన్న పాప ఏం చదువుతుందమ్మా? చిన్న పాప ఇంట్లోనేనండి, చిన్నదండి బాగా. అది ఇంకేదో చెప్పడానికి ట్రై చేస్తుంటే. ఇది చవితి, శుక్లపక్షము, శుద్ధ చవితి. ఇది మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ. ఈయనకి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఓ చిన్న కాంబినేషన్లో చెప్తానమ్మా, వీలైతే ఇచ్చి చూడండి. ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి, ఈ 3 ఆయనకి ఒక మంచి కాంబినేషన్. హెల్త్ అండ్ వెల్త్ ఇది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఈ ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి. ఏ పని చేసినా సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది. వ్యతిరేక శక్తులు దరిదాపు రాకుండా ఉంటాయి. ఇది ధరించిన తర్వాత పని చేస్తే ఆ ఫలితాలు చాలా బాగుంటాయి. ఆహార నియమాలు ఏమీ లేవు. 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు. కానీ ఈ 3 వీలైతే వేసుకోమనంటే అయితే 1 రాత్రి పడుకునేటప్పుడు తీసేసి ఉదయం స్నానం చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు? నా పేరు రాజరాజ్ లోకేష్ కుమార్ రెడ్డి. కొంచెం గట్టిగా మాట్లాడండి కుమార్ గారు. మాట్లాడండి, గురుగారు ఉన్నారు. కుమార్ గారు. సార్ గురుగారు నమస్తే సార్. ఓం నమ శివాయ. చెప్పండి. హలో చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్? నాకు డేట్ ఆఫ్ బర్త్ 28 అక్టోబర్ 1983 సార్. 28 అండి? 28 అక్టోబర్ 28. అవును, 28 అక్టోబర్ 1983. కుమార్ గారు ఏం చేస్తున్నారు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్. ప్రజెంట్ నాకు గ్యాప్ వచ్చింది సార్, జన్మలో చేశాను నేను. శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదండి? హలో, ఎక్కడ జన్పాక్ లో చేశారా? జన్పేట్ కాదు సార్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్, నేను ఎంప్లాయీ. సో మధ్యలో నాకు జనవరిలో జాబ్ పోయింది సార్. ఇప్పుడు నేను సర్చ్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఏంటి తెలియట్లేదు సార్. అది శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదా, అది ఏకాదశి కూడా. శుక్రవారము శుద్ధ ఏకాదశి. ఇది శుద్ధ ఏకాదశి. ఇది కుంభరాశి. కుమార్ గారు హలో, సాఫ్ట్వేర్లోనే ఉన్నారా? లేదు సార్, ప్రజెంట్ సాఫ్ట్వేర్ లేను. కంపెనీ లే ఆఫ్స్ వల్ల తీసేశారు. అదే కంపెనీ లే ఆఫ్స్, అదే లే ఆఫ్ లో తీసేశారా? అవును సార్. ఈ లే ఆఫ్స్ ఎందుకున్నాయంటే అదేనండి. ఇప్పుడు లే ఆఫ్స్ ఎందుకు, మనల్ని మనం ప్రమోట్ చేసుకోకపోతే ఖచ్చితంగా లే ఆఫ్స్లో మనం ఉంటున్నాం. అది లేకుండా ఉండాలంటే మనల్ని అప్డేట్ చేసుకోవడం. ఇప్పుడు అది సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, టెక్నికల్, నాన్ టెక్నికల్, ఏదైనా ఏఐ సపోర్ట్ లేకుండా ఏ ప్రాజెక్ట్స్ ఇప్పుడు లేవు. సో ఏదో ఒకటి, దాదాపు 5 లక్షల టూల్స్ ఉన్నాయి ఏఐలో. ఒక్కటైనా మనం తీసుకొని సపోర్ట్, అదేదో చేసేస్తున్నాను కదా, ఫాస్ట్గా అవుతుందని వాళ్ళ అభిప్రాయం. సో అది లేకుండా ఉంటే లే ఆఫ్స్ ఉంటున్నాయి. సో లే ఆఫ్స్లో మనం లేకుండా ఉండాలి అంటే మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. చూడండి, ఏదో ఒక టూల్ తీసుకోండి.
ఎప్పుడు మనం అప్డేట్లోనే ఉండాలి, ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడున్న కాలం ఎలా ఉంటుందంటే ఉరుకులు పరుగులు. ఎవరైతే అన్ని రకాలుగా ముందుంటారో వాళ్ళే ఉంటారు, లేకపోతే వెనకబడిపోవడం కాదు, ఫోర్స్ఫుల్గా వెనక్కి నెట్టివేయబడతాం. సో జాతకం అయితే ఎక్సలెంట్ ఉంది కుమార్ గారు. మిమ్మల్ని కొంచెం అప్డేట్ చేసుకోండి. మీరు వేసుకోవడానికి ఈ త్రయోదశముఖి రుద్రాక్ష కానీ ద్వాదశముఖి రుద్రాక్ష కానీ, త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష, అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. ఇది కుదరకపోతే ద్వాదశి అంటే 12 ముఖాలు, దాని తర్వాతది ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఏది వీలైతే అది వేయండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయకపోతే ఆ ఫలితం వృధా అవుతుంది. ఆలోచించండి, సరైనది ఒక్కటైనా వేయండి, వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. మరో కాల్ చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరమ్మా? నా పేరు కోమలి, కృష్ణా జిల్లా. మాట్లాడండి, గురుగారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? మాకు అందాగా అందేటట్టుంటే తీసుకుంటామండి. మా బాబు అమెరికా వెళ్ళాడు, వాడు రాలేదు, 7 సంవత్సరాలు అవుతుంది. పెళ్లి చేయాలి, ఉద్యోగం రాలేదు, అక్కడే ఉన్నాడు. ఎక్కడ? అమెరికాలో? అమెరికా న్యూయార్కేనంటండి. మరి న్యూయార్క్ సిటీ. ఒక తల్లిగా నేను వచ్చేయమంటున్నానండి. జాబ్ రాలేదు, ప్రత్యేకి కోసం ఉంటాడంట. అమ్మా, అబ్బాయి వచ్చేయమని అన్నాడంటే ఏమీ చూసుకోకుండా అన్నాడు కదమ్మా. అక్కడ ఏమీ లేదు, ఇది లేదు, మీరు ఇక్కడి నుంచి ఆలోచించి బాధపడేదని వాళ్ళ సంగతులు వాళ్ళకి అక్కడ తెలుసు మనకంటే బాగా. సో అవకాశం ఉంటే అబ్బాయి పిలిచాడు కాబట్టి అబ్బాయితో ఉండడానికే ట్రై చేయండి. ఇక్కడ తనకి దూరంగా ఉండే తప్పనప్పుడు అది వేరు. తనే ఆహ్వానించినప్పుడు ఇక్కడే ఉందామన్నప్పుడు ఏమాత్రం అవకాశం ఉన్నా బాబుతో ఉండడానికే ట్రై చేయండి. అన్నీ అవే సదురుకుంటాయి, ఏమి ఇబ్బంది ఏమీ లేదు. 30 ఏళ్ళు వచ్చినాయండి. ఏళ్ళు 1994లో పుట్టాడు. ఏళ్ళు పెరిగిపోతున్నాయి. 94లో పుట్టాడు. ఆలస్యం అయితే అయింది కాదని నేను అనట్లేదు. ఓ రుద్రాక్షలు ఒక 3 చెప్తాను, అది వీలైతే మీరు వెళ్ళినప్పుడు తీసుకెళ్తారో లేకపోతే కొరియర్ చేస్తారో. 11 ముఖాలు, 6 ముఖాలు, ఏకముఖి. ఇది దోష నివారణకి, వివాహానికి ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి. ఎవరన్నా వెళ్ళినప్పుడైనా ఇచ్చి పంపించండి, లేకపోతే మీరు వెళ్ళినప్పుడైనా. ఎందుకంటే ఇది కొరియర్లో మెటల్లో తీసుకోరు, వెండి బంగారాల్లో తీసుకోరు, పట్టుదారుల్లో చేసైతే పంపించవచ్చు. కాబట్టి మెటల్లో చేయించాలి అంటే ఎవరైనా వెళ్ళినప్పుడు పంపించండి, లేదా మీరు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళండి, లేదా 3 ఏదైనా ఒకటి ఇవ్వండి. వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. చక్కగా మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము అన్నీ అవుతాయి. రేపు గురువారం మీ క్యాంప్స్ గురుగారు? తిరుపతి వెళ్తున్నారు. తిరుపతి మధ్యాహ్నం వరకు తిరుపతిలో ఉంటాను. అర్థం చేసుకొని సహకరించండి. మీరు మళ్ళీ ఎక్కువ బడ్డెను పెడితే నాకు ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. వేరు మొబైల్స్లోంచి వేరు పేర్లు, ఇంట్లోంచి మదర్ ఒకటి, డాటర్ ఒకటి, అంటే అమ్మాయి తల్లి ఇలా కాకుండా కొంచెం చూడండి. ఎవరిని తప్పుపట్టను కానీ నాకు ఇబ్బంది అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది. నాకు సంఖ్య కాదు, సమయం ఉంటే నేను బాగా జాతకాన్ని అనలైజ్ చేయగలుగుతాను. ఏమైనా మంచి సలహా సూచనలు ఇవ్వడానికి నాకు అవకాశం ఉంటుంది. సమయం ఉంటే నాకనే కదా, ఎవరికైనా అంతే, సమయం ఉంటే చేయడానికి అవకాశం ఉంటుంది. అందులో నా సబ్జెక్టు మీద నాకు బలమైన నమ్మకం, నేను బాగా వివరించగలను అన్న నమ్మకం నాకుంది. ఆ సమయం నాకు ఇవ్వండి. అలాగే 2-3 పేర్లు అయితే నాకు కష్టమవుతుంది, అర్థం చేసుకోండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే మీరు బెంగళూరులో ఉంటే, ఈ బెంగళూరులో ఈ సంస్థ దగ్గరికి వెళ్తే, ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఒక రూమ్లో మిమ్మల్ని స్పెషల్ రూమ్లో కూర్చోబెట్టి ఒక స్క్రీన్ ముందు మీరుంటారు. అటుపక్క ఇటు నేను, నా స్క్రీన్లో ఇటుపక్క నేను ఉంటాను. ఎదురుబదురుగా మనం కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అలా ఎక్కడ ఈ సౌత్ ఇండియాలో మీరు ఎక్కడ దగ్గరగా ఉన్నా, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా డైరెక్ట్గా
హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, లేదు గురువారం నాడు, రేపే గురువారం నాడు తిరుపతిలో నన్ను కలవాలని అనుకున్న ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి, 2-3 కాదు. అర్థం చేసుకొని సహకరించండి. ఇంత పని ఒత్తిడి నా మీద ఉంటుంది. రైట్, మరో కాల్ చూద్దాం. హలో, చెప్పండి మీ పేరు? శ్రీను అండి, మచిలీపట్నం నుంచి. ఓకే అండి, మాట్లాడండి. గురుగారు ఉన్నారు. శ్రీను గారు. ఓం నమస్తే గురుగారు. శివాయ నమః. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామండి గురుగారు. బందర్ నుంచి మాట్లాడుతున్నారు? అవును గురుగారు. రైట్. డేట్ ఆఫ్ బర్త్ 15/7/77. 15/7/77. శుక్రవారం నాడు. నేను చూసిన 3 శుక్రవారం. ఇవి శుక్రవారం పుట్టినట్టు తెలుసా శ్రీను గారు? 77 కదండి, గుర్తుండదు కదండి. 77ఏనా? 77. అయితే శుక్రవారమే. అమావాస్య కూడా అమావాస్య అండి. నిండు అమావాస్య అంటే కంగారు పడతారండి. ఏం చేస్తున్నారు శ్రీను గారు? నేను డ్రైవర్ అండి. బందర్లోనే ఉంటారా? బందరేనండి. బందర్ అని ఎందుకంటారండి మీ ఊరిని? ఇంకెందుకులేండి చెప్పుకోవడం. ట్రైన్ ఎండింగ్ పాయింట్ కదండి. ఈ పిచ్చి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ దిగిపోతారు. బందర్ పిచ్చోళ్ళు అంటారు అందుకనా? తప్పండి, తప్పు. అలా అనడం తప్పు కదా. మాకు తెలిసింది అదండి. అయ్యయ్యో, ఎంత మాట అనేసారండి. అక్కడ పోర్ట్ ఉంటుందండి, బందర్ పోర్ట్. పోర్ట్ ఉంది. పోర్ట్ మీ ఊర్లో పోర్ట్ ఉంది, బందర్ పోర్ట్ అంటారు దాన్ని. బందర్ పోర్ట్ ఉంది మచిలీపట్నం. కాకపోతే బందర్ పోర్ట్, ఆ బందర్ పోర్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని బందర్ అంటారు. దాని పేరు బందర్ పోర్టే. మచిలీపట్నం అని ఎందుకంటారంటే అక్కడ పోర్ట్లో అని ఒక క్రౌన్ ఉంటుంది, కిరీటం. ఆ క్రౌన్ని చాప ముళ్ళుతో డైమండ్ బిగిస్తారు, అందుకని మచిలీపట్నం అంటారు. అంతేగాని ఆఖరి స్టేషన్ కాబట్టి అక్కడ దిగిన వాళ్ళు అందరూ కోతులని కూడా ఇట్లా తప్పండి. రైట్, ఓ చిన్న కాంబినేషన్ చెప్తాను శ్రీను గారు, అవకాశం ఉంటే ధరించండి. హెల్త్ అండ్ వెల్త్. 11 ముఖాలు, 7 ముఖాలు, ఏకముఖి. ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 లేకపోతే ఏదన్నా ఒకటి చాలా బాగుంటుంది. ఆహార నియమాలు ఏమీ లేవు, అది సరైనది ఒక్కటైనా వేసి చూడండి, ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం. ఆల్ ది బెస్ట్. గురుగారు, ప్రతిరోజు మనం రామాయణం మహాభారతం చెప్తూనే ఉంటారు, అందులోని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుంటుంటాం. సో మీరు చెప్తుంటారు కానీ ఇది వింటున్నారు, ఎవరైనా వింటున్నారా? ముఖ్యంగా యువతకి ఉపయోగపడుతుందంట. వినాలి. ఎందుకంటే కాలక్షేపం కోసం అయితే నేనైతే కాలక్షేపానికి చెప్పను. ఇప్పుడు నేనున్న సబ్జెక్టు నేను మామూలుగా రుద్రాక్షల గురించి చెప్పాలి. లేదు, నేను ప్రాపంచిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఈ సమయాన్ని వెచ్చించి మరి ఎందుకు చెప్తుంటానంటే, పెద్దలు వింటే పిల్లలకి ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు చెబుతారని, పిల్లలు వింటే ఎప్పుడైనా అవసరాలకి ఉపయోగపడుతుందని. ఇందులో ఉన్న ఆ వ్యవహారిక విషయాలు ఏవైతే మనకి జీవితానికి ఉపయోగపడేవి అనేక, ఈ భగవద్గీతలో కానీ, భారతంలో కానీ, రామాయణంలో కానీ, నిత్య జీవితంలో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు యుగాలు గడిచిపోయినా మనకి భగవద్గీత ఒక్కసారి ఓపెన్ చేస్తే, ఇవాళ మనకి ఏదైనా సమస్య ఉంటే, మనకి ఏదైనా సమస్యతో బాధపడుతుంటే ఒక్కసారి పేజ్ ఓపెన్ చేస్తే, నువ్వు ఏ పేజ్ అయినా ఓపెన్ చేయి, ఆ ఓపెన్ చేసిన పేజ్లో నీ సమస్య పరిష్కారం ఉంటుంది. అంత గొప్ప పుస్తకం భగవద్గీత. అలాగే మన గ్రంథాలన్నీ కూడా అంతే. ఇప్పుడు ఏ ఒక్క సంఘటన తీసుకున్నా దాని వెనక 100 కారణాలు ఉంటాయి. అంటే మనకి జీవితంలో ఏదన్నా ఒకటి జరుగుతున్నప్పుడు ఇన్ని రకాలుగా ఆలోచించాలి, లేకపోతే ఏదన్నా సంఘటన మనకి ఎదురైనప్పుడు ఇన్ని రకాలుగా ఎదుర్కోవచ్చు. మనకి నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం, లేకపోతే బెబ్బే తత్త ఇవన్నీ అలా కాకుండా ఉండడం కోసం ఇప్పుడు ఒక చిన్న సంఘటన చెప్తాం. ఎందుకు వినాలి అంటే అందులో ఏమేమి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, ఎవరు తెలివితేటలు ఉన్నాయి, ఎక్కడ ఎలా ప్రవర్తించారు, అవి తెలిస్తే కదా మనకు అలాంటి సన్నివేశం వచ్చినప్పుడు మనం ఎదుర్కోవడానికి.
ఇప్పుడు ఈ కురుక్షేత్ర యుద్ధం అందరూ చేశారు, అందరూ ఆఖరికి అవతార పురుషుడు శ్రీకృష్ణుడు కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేశాడు. అందరూ యుద్ధంలో పాల్గొన్నారు. అందరూ యుద్ధంలో పాల్గొన్నప్పుడు యమధర్మరాజు కూడా ఆయన కూడా మానవ అవతారంలో యుద్ధంలో అంటే మాండవ్యముని శాపం వల్ల యమధర్మరాజు విదురుడుగా పుడతాడు. మనం విదురుడుగా చెప్పి విదురు భగవానుడు. సో అందులో అందరూ పాల్గొన్నప్పుడు 4 స్తంభాలుగా ఉంటారు. కౌరవుల్ని కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు 4 స్తంభాలు, ఆ వంశాన్ని కాపాడడానికి 4 బలమైన స్తంభాలు ఉంటాయి. ఒకటి భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, ఈయన విదురు భగవానుడు. 4 దిక్కులు ఉంటారు. అందుకని ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు యుద్ధం అంటూ జరిగితే వీళ్ళు 4 ఓడించడం ప్రపంచంలో భూమి మీద పుట్టిన వాడు ఎవరికీ సాధ్యం కాదు. ఈ 4 ఎందుకంటే ఒక ఆయన కావాలని చనిపోతాడు, ఒక ఆయనకి అసలు మరణించి చంపే యోధుడే అసలు ద్రోణుడికి లేరు, భీష్ముడికి అయితే ఆయన అనుకోవాలి, కృపాచార్యుడు అంతే. ఇక ఈయనెవరు? యమధర్మరాజు అంశ. ఆయన తెలివితేటలు, ఆయన ధర్మనీతి, మిగిలిన 3 చంపడం కృష్ణుడికి తెలుసు. మిగిలిన 3 ఎలా చనిపోతారో కృష్ణుడికి తెలుసు చంపడం. సో ఈయన్ని ధర్మానికి ప్రతిరూపం. లౌక్యం ఆయనకి పెట్టింది పేరు. ఆయన నాలెడ్జ్ అపారం, ఆయన స్వయం అవతారం. సో ఆయన ధర్మనిష్టాపరుడు. అలాంటి వాడిని అధర్మంగా చంపడం ధర్మం కాదు. ఆయన్ని ఎదిరించి పోరాడి ఓడించే సత్తా ఎవరికీ లేదు. కాబట్టి ఆయన్ని ఒకవేళ నిజంగా చంపేస్తే అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. యమధర్మరాజుని యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో చంపిస్తే రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఇవన్నీ కృష్ణుడికి తెలుసు. ఏం చేస్తాడు? ఎలాగైనా ముందు ఆయన్ని తప్పించాలి, ఆయన్ని యుద్ధంలో ఉండకూడదు. కాబట్టి అక్కడ సంధి పేరుతో వెళ్తాడు. సంధి పేరుతో వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుడిని ఎలాగైనా మభ్య పెట్టాలని దుర్యోధనుడు. అంటే ఎవరి కుతంత్రాలు వాళ్ళవి, ఎలాగైనా మభ్య పెట్టాలి. ఒకసారి సైంధవుణ్ణి ఎలా అయితే దారిలో కాసి మభ్య పెట్టాడో అలాగే ఇక్కడ కూడా కృష్ణుడు కూడా మభ్య పెడదాము, ఎంతో కొంత తన వైపు తిప్పుకుందామనే ప్రయత్నంతో మంచివి కావాల్సినవి అన్ని వండిస్తాడు. అన్ని సుపరచర్యలు అన్ని కృష్ణుడికి అనేటట్టు అన్ని సదుపాయాలు చేయిస్తాడు. వస్తున్నాడు కృష్ణుడు అని తెలియంగానే వెళ్ళడం కృష్ణుడు అక్కడ రాగానే విదురుడు వెళ్ళంగానే దుర్యోధన ఇంటికి వెళ్ళడు. దుర్యోధన ఇన్ని చేస్తాడు. వెళ్లకుండా అక్కడ విదురుడి ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే మహావిష్ణు భక్తుడు విదురుడు. తర్వాత అతిథి వాళ్ళ భార్య మహావిష్ణు భక్తురాలు. వాళ్ళు ఇక్కడ ఏమిటంటే 2 కారణాలు. ఒకటి, వాళ్ళ ఇంటికి వెళ్ళడం ధర్మం. 2, ఇంత ఎత్తున తిని చేస్తున్నాడు, తినకి వ్యతిరేకంగా భావం కలిగించాలి. వ్యతిరేకత భావం అంటే కోపం రావాలి. అరే ఇన్ని నేను చేస్తుంటే నన్ను వదిలేసి వాడు గొట్టంగాటి ఇంటికి వెళ్తాడా అని చెప్పి ఓ భావం రావాలి. అంటే ఎత్తుగడలు ఎలా ఉంటాయో. సరే అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా నిజంగా కోపం వస్తుంది. నిజంగా కోపం వచ్చి అసలు నువ్వేం చేస్తున్నావు, ఎప్పుడు మీ కుటుంబం అంతా ఇంతేనా, అసలు బుద్ధి లేదా, పెద్దవాడివి, మా నాన్నతో పుట్టిన వాడివి, ఆ రోజు మా నాన్నని రాజు కాకుండా చూడడంలో ప్రధాన పాత్ర పోషించావు, ఇవాళ నేను రాజు కాకుండా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, అడుగడుగునా నన్ను అవమానపరుస్తూ మా నాన్న తోబుట్టు, మా నాన్నకి తమ్ముడివి కాకపోయి ఉంటే ఈ పాటికి రాజద్రోహ నేరం కింద నిన్ను తన్ని లోపలేసేవాడిని, బుద్ధి ఉండాలి, ఏజ్ వస్తే సరిపోదు. అయినా నీచ కులంలో పుట్టి ఒక దాసీ కడుపున పుట్టిన నీకు ఇంతకంటే గొప్పగా ఏం తెలుస్తుంది? అంటే విదురుడు దాసీ కడుపున పుట్టాడు. నీకు ఇంతకంటే ఏం తెలుస్తుంది? నీకు ధర్మం ఎక్కడ తెలుస్తుంది? నీకు రిలేషన్స్ ఎక్కడ తెలుస్తాయి? అసలు నీ అన్న కొడుకునన్న ఇది కూడా బాధ్యత కూడా లేకుండా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తావు. అసలు నువ్వు మనిషివేనా? నీకు ఎక్కడైనా సిగ్గు శరం, నా అన్నం తింటున్నావు, నా వైపు ఉంటున్నావు, అటు పాట పాడతావా, ఇంత దుర్మార్గత్వం అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు తిడతాడు. అప్పుడు సరైన సమయం దొరికింది కృష్ణుడికి. రెచ్చిపోతున్నావు, జాగ్రత్త దుర్యోధన, యుద్ధం మానేయగలడు అంటే అప్పుడు నేను యుద్ధం చేయనని అప్పుడు పక్కనున్న శకుని అంటాడు. మొత్తానికి కృష్ణ, నువ్వు దుర్యోధన ఇంటికి వెళ్లకుండా ఆ ఇంటికి వెళ్ళినప్పుడే నేను అనుకున్నాను నువ్వేదో చేస్తున్నావు, ఏదో లిటిగేషన్ పెడుతున్నావు, ఫిట్టింగ్ నాకు అర్థమైంది అంటే అప్పుడు అంటాడు, గాంధర్వ రాజా నాదేముంది, ఇప్పుడు ఎవరింటికి వెళ్ళాలో వెళ్ళకపోవడం నాకు సంబంధించింది. ఇప్పుడు విదురుడిని తిట్టాలో తిట్టకూడదో దుర్యోధనుడికి సంబంధించింది.
యుద్ధం చెయ్యాలో మానేయాలో విదురుడికి సంబంధించింది. నాదే ఉందయ్యా నిమిత్త మాత్రుడిని అంటే సరే ఇవన్నీ కట్ చేసి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఇక్కడ ఈ కథ విన్న వాళ్ళకి చాలా మందికి ఏం డౌట్ వస్తుందంటే మరి యమధర్మరాజు ఇక్కడ ఉంటే విదురుడి రూపంలో ఉంటే అక్కడ శిక్షలు ఎవరు ఎవరు శిక్షిస్తారు కదా. కరెక్ట్. సో ఇవన్నీ కూడా ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్స్. లేదు లేదు, అక్కడ దేవమాత అతిథి కొడుకులు ఉంటారు కదా 12 మంది. 12 మంది అతిథి కొడుకుల్లో ఆర్యమన్ అనేటువంటి వాడు యమధర్మరాజుగా 100 సంవత్సరాలు ఉంటాడు. ఈ 100 సంవత్సరాలు ఆర్యమన్ ఉంటాడు. సో పిల్లలకి కథలు తెలియాలి, లౌక్యం తెలియాలి, ఎక్కడెక్కడ ఎత్తుగడలు వేయాలి, ఎక్కడ ఈ క్రిటికల్ పాయింట్స్ ఉంటాయి, ఇవన్నీ తెలిస్తే పెద్దవాళ్ళకి తెలిస్తే పిల్లలకి చెప్తారు, పిల్లలకి తెలిస్తే వాళ్ళు ఆచరిస్తారు. కాబట్టి అప్పుడప్పుడు తెలియాలి. ఎంతసేపు ఈ పనికిరాని రీల్స్ చూసుకొని. రైట్ గురుగారు, చాలా అద్భుతమైన విషయాలు నాటి కార్యక్రమంలో పంచుకున్నారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా ఇది ఈనాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.